ఇదైతే మంగళవారం నాడు తీసిన ఫుల్ డే వ్లాగ్, మినీ వ్లాగ్ కింద అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎప్పటిలాగానే ఉదయాన్నే మా ఆయనకైతే కాఫీ అయితే కల్పించేసానండి. తర్వాత చూసారంటే ఆ రోజు వంట అయితే సింపుల్ గానే చేశాను. బెండకాయ పులుసు పెట్టి రైస్ అయితే కుక్కర్ లో పెట్టేశానండి. ఈ లోపు సామాన్ తోమేవాడు వచ్చి సామాన్ కూడా తోమేశారు. ఇంకొక పక్కన సేమియా ఉప్మా చేస్తున్నాను. బెండకాయ పులుసులోకి ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ లో కొంచెం క్యాబేజీ ఉందని పచ్చెనపప్పు క్యాబేజీ కర్రీ అయితే తయారు చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే మా ఆయనకి పెట్టేశానండి. ఇంకా నేనైతే ఉదయం పాటు టిఫిన్ కంటే అన్నం ఎక్కువ తింటాను అనమాట. ఇంకా ఆ రోజు కూడా లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బెండకాయ పులుసు వేసుకుని బెండకాయ పులుసు అని చెప్పేసి గోడు అట్టేసుకుని నేనైతే అన్నం తినేసానండి. ఇంకా మధ్యాహ్నం అయితే చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవేమి షూట్ చేయలేదు. ఇంకా రాత్రిగా అయితే పూరి వేసి వడకర్రీ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి మధ్యాహ్నంగానే పచ్చిశనగపప్పు నానబెట్టానండి. ఇంకా మా పాప అయితే ఇది గ్రైండ్ చేయడం కానివ్వండి, ఉల్లిపాయలు కట్ చేయడం కానివ్వండి, పూరి పిండి కలిపినవి ఉండల కింద కూడా చుట్టించింది అనమాట. ఈ పూరి పని పెట్టుకుంటే నైట్ టైమే పెట్టుకుంటానండి. ఉదయం పూట అయితే అసలు పెట్టను, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఉదయం పూట పెడితే. అందుకని